latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. చాలా కాలంగా ఊరిస్తున్న జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్పై క్లారిటీ వచ్చేసింది. పార్ట్ 2 గురించి మనసులోని అభిప్రాయం ముందు పెట్టాడు చిరంజీవి. సీక్వెల్లో ఎవరు నటిస్తారు, ఎవరు డైరెక్ట్ చేస్తారు, వాచ్ ద స్టోరీ. 35 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక అద్భుతాన్ని సృష్టించింది. చిరంజీవి జగదేక వీరుడుగా నటించిన ఫ్యాంటసీ మూవీతో దర్శకేంద్రుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అతిలోక సుందరి అంటే శ్రీదేవి, శ్రీదేవి అంటే అతిలోక సుందరిగా మార్చేశారు. సినిమా రిలీజ్ అయి 35 ఏళ్ళయింది. 35 ఏళ్ళైంది. ఇప్పటి జనరేషన్ కోసం 3Dలో 8K క్వాలిటీతో 9ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ను ప్రకటించారు చిరంజీవి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్తో బాహుబలి 2ని తీసుకువచ్చారు. ఇలాంటి బిజినెస్ స్ట్రాటజిక్స్తో ఆలోచించలేకపోయామని, లేకపోతే అప్పుడే పార్ట్ 2 తీసేవాళ్ళమని అన్నారు చిరంజీవి. పార్ట్ 2కి కావాల్సినంత లీడ్ ఇచ్చాడు దర్శకుడు. అతిలోక సుందరి జగదేక వీరుడు దగ్గర ఉండాలని నిర్ణయించుకుంటుంది. మహిమగల ఉంగరాన్ని దాని చేప మింగేస్తుంది. ఆ ఉంగరం ఏమైంది, ఆ చేప ఏమైంది అనే పాయింట్ సీక్వెల్తో ఈజీగా తీసేయచ్చు. జగదేక వీరుడు అతిలోక సుందరి కాంబోలో హీరో వారసులతో రాబోతుంది. సీక్వెల్లో రామ్ చరణ్ జగదేక వీరుడుగా, జాన్వీ కపూర్ అతిలోక సుందరిగా కనిపిస్తారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నిర్మాత అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇలా తండ్రి కొడుకులకి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇద్దరికి నాగ్ అశ్వినే కావాలి. డైరెక్టర్ ఏమంటారో చూడాలి. మరి రామ్ చరణ్ చిరంజీవిలాగా రాణిస్తాడో, జాన్వీ కపూర్ కూడా శ్రీదేవిలాగా చూస్తుందో లేదో చూడాలి మరి.